నమస్తే, శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. ఇక్కడ కరోనా మళ్ళీ వచ్చింది. సో ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి లక్షణాలు ఏంటి, ఎన్ని వేవ్స్ వచ్చినా ఇది బేసిక్గా ఇన్ఫ్లుయెంజా రకానికి చెందిన వైరస్ కాబట్టి ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ట్రాక్ట్ను తర్వాత శ్వాసవాహికను అటాక్ చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అంటే ఏంటి? జలుబు, దగ్గు, ఆయాసము, వీటితో పాటు జ్వరము. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా జ్వరం కామన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జ్వరము ఇన్ఫెక్షన్కు వచ్చే యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది కదా, అలాగా జ్వరం వచ్చిందంటే ఆ జ్వరాన్ని కంపెన్సేట్ చేయడానికి మన బాడీ హీట్ను ప్రొడ్యూస్ చేసి ఆ బ్యాక్టీరియా వైరస్ను చంపే ప్రయత్నమే జ్వరము, అది పాజిటివ్. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మయాల్జియా అంట. మయాల్జియా అంటే ఒళ్ళు నొప్పులు. ఆ ఒళ్ళు నొప్పులు అంటే ఎప్పుడైతే వైరస్ అటాక్ అవుతుందో అది కండరాన్ని పట్టింపజేస్తుంది, అంటే గట్టిగా పట్టిపోయేలా చేస్తుంది. ఈ గట్టిపోయినప్పుడు కండరము కదిలినంత కొద్దీ దానికి ఎనర్జీ గట్టిగా పట్టేసింది అనుకోండి, ఎనర్జీ లూజ్ అవుతుంది, అందుకే నీరసపడిపోతారు. అందుకే నొప్పులు, తర్వాత ఈ సత్తువ లేకుండా ఉండడం, నిస్సత్తువ వస్తుంది. థర్డ్ వన్ హెడేక్. హెడేక్ ఎందుకు వస్తుందని అంటే ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు వాటర్ తగ్గిపోతుంది, దీన్ని హైపోవాల్యూమియా అంటారు. బీపీ తగ్గుతుంది, అప్పుడు ఎక్కువగా హెడేక్ రావడం అనేది మొదలవుతుంది. ఇవి వీటి లక్షణాలు. అయితే జాగ్రత్తలు ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు WHO ఏమేమి మార్గదర్శకాలు ఇస్తాయి? జనరల్గా అన్నీ ఉండే మార్గదర్శకాలే. ఏంటి? ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ ఉన్నప్పుడు వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. లేదు వాళ్ళు పెట్టుకోవట్లేదు, ఎదుటి వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు కదండి, కాబట్టి ఏం చేయాలి? మనం మాస్క్ పెట్టుకొని తిరగాలి. ఎంతవరకు? ఈ 1 month వరకు మనము పెట్టుకొని తిరిగితే చాలు. ఎంతవరకు? ఎపిడమిక్ ఉన్నంత వరకే. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు యూకలిప్టస్ ఆయిల్, నీలగిరి తైలం, నేను ఇది చూపిస్తున్నాను, మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు. అది 2 చుక్కలు తీసుకొని మాస్క్కు తగిలించి పెట్టుకున్నారనుకోండి, యూకలిప్టస్ ఆయిల్కు వైరస్ను నిరోధించే స్వభావం ఉంది. నీలగిరి తైలం అంటారు. మీకు తెలుసో తెలీదో, ఒక 15 years బ్యాక్ స్వైన్ ఫ్లూ వచ్చిండింది. అప్పుడు డెత్ రేట్ దీనికంటే ఎక్కువగా ఉండేది, కానీ వ్యాపకం తక్కువగా ఉండేది. ఈ కరోనా ఏంటి ఫాస్ట్గా వ్యాపిస్తుంది, డెత్ రేట్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏముండేది అంటే డెత్ రేట్ ఎక్కువ, తక్కువ వ్యాపించేది. అప్పుడు జనాలందరినీ ఈ యూకలిప్టస్ ఆయిలే కాపాడింది. అంటే కర్చిప్లో వేసుకొని వాసన చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఏమవుతుందనంటే రెస్పిరేషన్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, గాలి బాగా పీల్చుకోవడానికి వస్తుంది. ఎంత గాలి పీల్చుకుంటే అంత లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, వైరస్ను బయటకు తోసేస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రాణాయామం చేస్తే ఊపిరితిత్తుల క్షమత అనేది పెరుగుతుంది. సో ఇది ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియోపతి మందులను నివారణగా ఉపయోగించవచ్చు అని చెప్తుంది. ఆ మందులు ఏంటో మనం చూద్దాం. బేసిక్గా నేను ఒక హోమియోపతి ఫిజిషియన్ కాబట్టి ఈ మందులు పైసా ఖర్చు లేకుండా మీరు డైరెక్ట్గా హోమియో స్టోర్స్ కానీ దగ్గరలో ఉన్నటువంటి హోమియో డాక్టర్ని కానీ సంప్రదించి మీరు తీసుకోవచ్చు. బేసిక్గా వచ్చేసి ఆర్సెనిక్ ఆల్బమ్ 30, ARSALB 30 ఈ పొటెన్సీ ఉన్నది. మీరు ఉదయము సాయంత్రము 2 pills అలాగా 3 నుంచి 4 రోజుల వరకు తీసుకొని ఆపేస్తే ఒక సైకిల్ అవుతుంది. 1 month తర్వాత కూడా ఎప్పుడు మీకు ఉందంటే ఇదే రిపీట్ చేయాలి. పిల్లలకు వస్తే 1 pill లేదా 2 pills వేయచ్చు, పెద్దలకు ఒక 4 pills అయినా వేసుకోవచ్చు. కాబట్టి పెద్దలకు వేసిన డోస్ కంటే హాఫ్ డోసు పిల్లలకు వేయాలి. ఎంత వయసు ఉన్న పిల్లలకు వేసుకోవచ్చు. 6 నెలల పైగా ఉన్న ఏ పిల్లలకైనా హోమియోపతి హ్యాపీగా వాడుకోవచ్చు. ఎందుకనంటే 6 నెలల పైన పిల్లలు వాటిని చప్పరించగలుగుతారు, మింగితే గొంతులో అడ్డం పడే ప్రమాదం ఉంది. 6 నెలల పిల్లలు మింగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఆర్సెనిక్ ఆల్బ్ బేసిక్ డ్రగ్. వీటితో పాటు ఏ లక్షణాలు లేకపోతే ఆర్సెనిక్ ఆల్బ్ ప్రివెంటివ్. ఒకవేళ లక్షణాలు ఉన్నట్లయితే ఇంకొక మెడిసిన్ యాడ్ అవుతుంది, అదే ఇన్ఫ్లుయెంజా 1M. ఇది వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. పిల్లలకు తక్కువగా ఇవ్వండి, పెద్దలే ఎక్కువగా తీసుకోవచ్చు. వారానికి ఒక్కసారి ఒక 4 pills తీసుకోండి. అలా 4 వారాలు చేస్తే ఆ కోర్సు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు మీకు వచ్చిందంటే మళ్ళీ మనం మొదలు పెట్టుకోవాలి. కాబట్టి ఇది సెకండ్ మెడిసిన్. థర్డ్ది సిమ్టమ్స్ ఉన్నాయి చుట్టుపక్కల, మీ అపార్ట్మెంట్లోనో మీ కాలనీలో ఎక్కువ మంది వైరల్ ఫీవర్స్తో ఉన్నారు, ఎక్కువ మంది జలుబు కరోనా సిమ్టమ్స్తో కనపడుతున్నారు అని మీకు అనిపిస్తే క్యాంఫర్ ఇంకొక మెడిసిన్. ఈ క్యాంఫర్ 30 కానీ 200 కానీ పిల్స్ తీసుకోవచ్చు. సేమ్ ఆర్సెనిక్ ఆల్బ్ మాత్రమే. ఆర్సెనిక్ ఆల్బ్ మాదిరి ఉదయం 4, సాయంత్రం 4, 3 రోజులు లేదా 4 రోజులు కోర్సు కంప్లీట్ అవుతుంది. పిల్లలకి ఉదయం 2 pills, రాత్రికి 2 pills కోర్సు కంప్లీట్ అవుతుంది. హోమియోపతి మెడిసిన్ ఆర్ ద సేఫెస్ట్ మెడిసిన్స్. ఎలా చెప్పగలుగుతారు? మీకు ఇంతవరకు ఎక్కడైనా పేపర్లో కానీ, టీవీలో కానీ, న్యూస్లో కానీ హోమియోపతి మందులు వేసుకొని రియాక్షన్ వచ్చి చనిపోవడమో, రియాక్షన్ వచ్చి ఇబ్బంది పడడమో చూసారా? చూస్తుండరు. ఎందుకనంటే అది హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేనటువంటి భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక సిస్టమ్ హోమియోపతి. కొన్నిసార్లు న్యాచురల్గా క్రూడ్ ఫామ్లో ఉన్నటువంటివి రియాక్షన్ ఇస్తాయి,
వనమూలికలతో చేసినవి కూడా. కానీ హోమియోపతి ఎప్పటికీ అలా ఉండదు. ఇట్ విల్ వర్క్ ఆర్ నో వర్క్, బట్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇది మెయిన్ అని అంటే మీకు ఒక్కొక్కరికి పని చేయొచ్చు లేదా తక్కువ చేయొచ్చు, ఒక్కొక్కరికి చేయకుండా పోవచ్చు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అస్సలు ఉండవు. ఇది ప్రధానంగా నేను మీకు చెప్పకోరుకునేది. సో ఈ చెప్పిన 3 మందులు మీరు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు ఇవి తీసుకోవడానికి మీకు ఇబ్బంది అయితే మీరు కింద ఉన్న నంబర్లకు మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ మందులు వేదిక మహావాస్తు మదర్ ఇండియా ట్రస్ట్ తరపున ఉచితంగా పంపించబడతాయి. కొరియర్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి. చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మీరు ఆఫీస్ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళవచ్చు. మీకు తోచినంత మేము చేసే ఈ సహాయానికి మీరు సహాయపడవచ్చు. లేదా మా కింద జాయిన్ బటన్ ఉంటుంది, సూపర్ థ్యాంక్స్ ఉంటాయి, అవి మీరు ఒకసారి తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక 30-40 రూపీస్ ఖర్చు వస్తుంది కాబట్టి ఆ పిల్స్ అవి తెచ్చేదానికి. కాబట్టి అది మీరు వీలైతే డొనేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ ఇచ్చే బుద్ధిని ఇవ్వడు భగవంతుడు, కొంతమందికి మాత్రమే ఇస్తాడు. కాబట్టి డబ్బులు అందరి దగ్గరికి వస్తాయండి, కానీ డొనేట్ మాత్రం కొంతమందే చేస్తారు. ఎవరైతే డొనేట్ చేస్తారో, ఎవరైతే ప్రకృతికి సహాయం చేస్తారో, ఎవరైతే నేచర్కి హెల్ప్ చేస్తారో వాళ్లకు 100 ఇస్తే 1000 వస్తుంది, 1000 ఇస్తే 1,00,000 వస్తుంది. ఇది నేచర్ సూత్రం, ప్రకృతి సూత్రం. కావాలంటే మీరు ట్రై చేసి చూసుకోవచ్చు. సో ఇది కరోనాకి. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చెప్పుకున్నాం, తర్వాత లక్షణాలు మనం చెప్పుకున్నాం. అయితే వచ్చిన తర్వాత ఏం టెస్టులు చేయించుకోవాలి? ఆల్రెడీ ఇంతకుముందు చేసే టెస్టే సరిపోతుందా, ఇంకా కొత్త టెస్ట్ ఏమన్నా కావాలా? పాత టెస్ట్లే సరిపోతాయి. ర్యాపిడ్ టెస్ట్ ఒకటి ఉంది, తర్వాత నాసోఫారింగ్స్ నుంచి తీసే టెస్ట్ ఒకటి ఉంది. కాబట్టి ఎలిసా టెస్ట్ ఒకటి ఉంది, ర్యాపిడ్ టెస్ట్, యాంటీజెన్, యాంటీబాడీ 2 రకాలు ఉంటాయి టెస్టులు. కాబట్టి వాటిలో ఏ టెస్ట్ చేయించుకున్నా మీరు చూసుకోవచ్చు. పాజిటివ్ వచ్చిందని కంగారు పడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్లస్ గవర్నమెంట్ కొన్ని లెక్కల ప్రకారం ఏంటంటే మనకు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. వాట్ ఈజ్ హర్డ్ ఇమ్యూనిటీ అని అంటే చూసి 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 మనకు దాని గురించి మండి పడిపోయాం. అదే హర్డ్ ఇమ్యూనిటీ. మొదటిసారి భయపడ్డాం, రెండోసారి భయపడ్డాం, ఇంకా 3వసారి 4వసారి కామన్ అయిపోయింది. దాంతో బ్రతకడం నేర్చుకుంటున్నాం, అదే హర్డ్ ఇమ్యూనిటీ. అలా నేర్చుకుంటున్నామని చెప్పేసి నిర్లక్ష్యం వహించకూడదు. కాబట్టి ఇక్కడ మనకు బాగా చూస్తే సెకండ్ వేవ్లో చాలామంది ఎక్కువ ఇబ్బంది పడ్డారు. తెలుసా మీకు ఎందుకు ఇబ్బంది పడ్డారో తెలుసా? ఫస్ట్ టైం అందరూ కరెక్ట్గా గవర్నమెంట్ నామ్స్ అన్ని ఫాలో చేశారండి. ఎందుకంటే ఫస్ట్ దాని గురించి తెలియదు కాబట్టి చాలా భయం. కాబట్టి అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు, ప్లేట్లు తీసుకొని చెంచాలు తీసుకొని అందరికీ కొట్టి మోదీ గారు పిలుపునిస్తే ప్రతి ఇంట్లో బయటకు వచ్చారు, కవ్వొత్తులు పెట్టారు, లైట్స్ వెలిగించారు. ఎందుకు? మనమందరం సంఘటితంగా కలిసి పోరాడాం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత సంఘటితంగా పోరాడలేదు. కుల మత జాతి భేదాలకు సంబంధం లేకుండా అందరూ కలిసాం. అందుకే కరోనాను తరిమి కొట్టగలిగింది. కానీ 2వ వేవ్ వచ్చింది చూశారు, అప్పటికి మనకి కొంచెము ఛాతీ ఒక 2 ఇంచులు పెరిగింది. అంటే ఏంటి? పొగరు వచ్చింది, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కరోనా వచ్చింది, ఏంది వస్తుంది 4 రోజుల్లో వెళ్ళిపోద్ది, దీన్ని ఏం చేస్తుందని మాస్క్ లేకుండా, పద్ధతులు పాటించకుండా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చెడామడా తిరిగి పార్టీలు చేసుకోవడం మొదలుపెట్టారు, పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. దెబ్బ పడింది. మళ్ళీ 3వ వేవ్ సర్దుకున్నారు. కాబట్టి తెలివైన వాడు దెబ్బ పడకముందే జాగ్రత్త పడతాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకునేవాడు తెలివైనవాడుగా, తెలివితో కూడా అవుతాడు. ఇంకొకరిని చూసి నేర్చుకునేవాడు తెలివైన వాడు అవుతాడు. కాబట్టి మనం ప్రపంచం అంతటా చూస్తున్నాం, కాబట్టి మనం నేర్చుకోవాలి కదా. కాబట్టి ఇప్పటి నుంచి అలా ఛాతీ పెంచుకొని మీరు పొగరుగా తిరగమాకండి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ప్రకృతిని రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ వైరస్ పాపం దానికి కొంచెం వాల్యూ ఇస్తే దాని ఎగో అది సాటిస్ఫై వెళ్ళిపోతుంది. లేదనంటే అది దాని ప్రతాపం చూపిస్తుంది. నిజంగానేది. కాబట్టి 3rd వేవ్ నుంచి అందరూ మళ్ళీ నేర్చుకున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది అని అంటే, ఒక వైరస్కు రిపీటెడ్గా మనం ఎక్స్పోజర్ అవుతూ ఉంటే మన శరీరంలో దానికి తగిన యాంటీబాడీస్, WBC యాంటీబాడీస్ తయారు చేసే పని అది. పోలీసుల మాదిరి ఒక ఊర్లో పోలీసులు ఉంటే దొంగలు పడరు, పోలీసులు ఉంటే క్రైమ్ రేట్ తగ్గిపోతుంది, క్రైమ్స్ జరగవు, కిడ్నాపులు జరగవు. సమాజంలో కట్టుబాట్లను అనుగుణంగా భయపడి అందరూ జీవిస్తూ ఉంటారు. ఇది పద్ధతి అన్నట్టు. సో ఈ రకంగా మనం క్రైమ్ రేటు తగ్గిపోతుంది. అలాగా ఈ WBC స్ట్రాంగ్గా ఉంటే కరోనా అనేది మనకు దరి చేరదు. ఎన్ని చెప్పినా దీంతో పాటు మనకు ఇమ్యూనిటీ రావడానికి ఇంకో కారణం కూడా ఉందండో. గవర్నమెంట్ 3 డోసులు ఇక్కడ వ్యాక్సిన్ అనేది ఇచ్చింది. అందులో దాదాపు చాలా వరకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా 2 డోసులు అయిపోయాయి. నాకు 2 డోస్ అయిపోయి, 3rd డోస్ బూస్టర్ డోస్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ రకంగా ఇమ్యూనిటీకి ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా ఒక కారణం. కాబట్టి ఇది కూడా మనకు గట్టి పడడానికి ఒక కారణమైంది. బహుశా నెక్స్ట్ ఈ కరోనాకు సాధారణ జబ్బు కింద కండక్ట్ చేయొచ్చు. అంటే డాక్టర్ వెళ్తే అయ్యమ్మ కరోనా వచ్చింది, అది ఈ మందులు వాడు అని రాసిచ్చేలాగా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఏదైనా ఒకటి వచ్చినప్పుడు మనము జాగ్రత్త పడాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. దాన్ని మనము గుణగణాలు తెలుసుకుని దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చి దాని నుంచి బయటపడాలి. అంతేగాని మనం దాన్ని నిర్లక్ష్యం చేసి
నిర్లక్ష్యం యొక్క ఖరీదేంటి? ప్రాణం. కాబట్టి దయచేసి చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ చెప్పిన హోమియోపతి మెడిసిన్స్ అన్ని ప్రివెంటివ్గా పనిచేస్తాయి. కొన్ని వేల మంది వాడారు, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా సేమ్. ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తే, వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనా వైరస్ అటెన్యూయేటెడ్ అంటే దాన్ని చంపి కానీ దాని శక్తిని తగ్గించి కానీ మనకు ఎక్కిస్తే అప్పుడు మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. హోమియోపతిలో ఏం చేస్తాము? కరోనా వ్యాధితో వచ్చే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు వచ్చే మందులను ముందు వేసుకోమని చెప్తున్నాం. అంటే ఆ లక్షణాలకు ఏవైతే మందులు వేసుకుంటే లక్షణాలు వస్తాయి కదా, ఆ లక్షణాలు వచ్చినప్పుడు ఆ లక్షణాలతో ఉన్నటువంటి జబ్బును ఎదుర్కోగలుగుతాం. ఇది బేసిక్స్ అన్నట్టు. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడో కొన్ని 10 సంవత్సరాలు అంటే దశాబ్దాల నుంచి బెలడోనాని ఇస్తుంది జపనీస్ ఎన్కెఫలైటిస్కి. మీకు ఐడియా ఉంటుంది. చిన్నపిల్లలందరూ క్యూలో నిలబడి, నేను కూడా తీసుకున్నాను. ఎప్పుడు దాదాపు 30 సంవత్సరాల కిందటి నుంచే ఇస్తున్నారు, దశాబ్దాల నుంచి. బెలడోనా జేఈ అనేది చాలా సివియర్గా వచ్చేది, పిల్లలకి ఎక్కువగా ప్రమాదం, డెత్స్ ఎక్కువగా జరిగేవి. జపనీస్ ఎన్కెఫలైటిస్ పందుల నుంచి వచ్చేది అది. దీన్నే మెదడు వాపు వ్యాధి అని వచ్చేది. కాబట్టి ఆ మెదడు వాపు వ్యాధికి పర్ఫెక్ట్గా బెలడోనా సూట్ అయ్యేదండి. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఒక మస్ట్ అండ్ షుడ్ డిక్టమ్, ఒక రూల్ అనేది పెట్టింది. అప్పుడు అందరికీ కూడా ప్రివెంటివ్గా ఇచ్చేసేయాలి. వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ సీజన్లో వస్తుందో, దానికి ఒక 15 డేస్ ముందు సీజన్లో ప్రివెంటివ్గా ఇచ్చేవాళ్ళు. సో కాబట్టి భేషజాలకు పోకుండా నాకు ఆ సిస్టమా, అల్లోపతి, హోమియోపతి ఇవన్నీ కాకుండా ఏ సిస్టమ్ అయినా పర్లేదు, మనిషికి ఇమ్యూనిటీ రావాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈ రకంగా అందరూ అనుకుంటే మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం అన్నీ కూడా ముందుకెళ్తాయి, బాగుపడతాయి. శివ.